హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, డిటర్మినెంట్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ నుంచి మనకి మెయిన్ లీనియర్ ఆల్జీబ్రా ఎమోషన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే డిటర్మినెంట్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కాదు, టాపిక్. సో మనకి కంపల్సరీ లీనియర్ ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ వస్తే either డిటర్మినెంట్స్ నుంచి కానీ వస్తుంది, లేదా నెక్స్ట్ మాట్లాడుకోబోయే టాపిక్ నుంచి వస్తుంది. ఇంతకుముందు మాట్లాడింది జస్ట్ ఒక బేసిక్ లాగా, అంటే దాని మీద రాదా అంటే దాని మీద కూడా రావచ్చు, కానీ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మినెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, డిటర్మినెంట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటిది అంటే, డిటర్మినెంట్స్ ఆర్ ఓన్లీ ఫర్ స్క్వేర్ మ్యాట్రిసెస్. ఓకేనా? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే గుర్తుంది కదా, మీరు డైలీ రివిజన్ చేస్తూ ఉంటే మీకు గుర్తుండే ఉంటుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఎ మ్యాట్రిక్స్ విచ్ ఈస్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటిది? సో డిటర్మినెంట్స్ అనేవి ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిసెస్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ nth ఆర్డర్ డిటర్మినెంట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అసోసియేటెడ్ విత్ ఏ n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఈ స్టేట్మెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఒక డిటర్మినెంట్ ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి. డిటర్మినెంట్ని సింపుల్గా డెట్ అని అంటాం. దీని షార్ట్ ఫామ్ ఏమంటామంటే డెట్. సింబల్ ఎట్లుంటుందయ్యా అంటే డెల్టా. ఈ దీన్నే డెట్ అంటాం. ఈ సింబల్ ఏంటిదంటే ట్రయాంగిల్ సింబల్లో ఉంటుంది. సపోజ్ మీరు కన్సిడర్ చేయండి, ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకోండి. A is equals to A, B, C, D. ఇలా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను. 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎందుకు? నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ రిప్రజెంటేషన్ ఎట్లుంటుందయ్యా అంటే, డెల్టా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇవే ఎలిమెంట్స్ని ఇట్లా స్ట్రైట్ లైన్స్ లోపల ఎంక్లోజ్ చేస్తే దాన్నే డెట్ ఆఫ్ ఏ అంటాం. సో డిటర్మినెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, బి, సి, డి. ఇది డిటర్మినెంట్ యొక్క రిప్రజెంటేషన్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఒక 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినేషన్ ఎట్లుంటుందయ్యా అంటే ఏడి మైనస్ బీసీ ఆర్ ఏడి. ఇంకా మల్టిప్లికేషన్ నార్మల్ ఎలిమెంట్స్ కాబట్టి డిఏ మైనస్ సిబి అని కూడా అనొచ్చు. జనరల్గా ఏమంటామంటే దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుందంటే డెట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏడి మైనస్ బీసీ. ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ 1 4 2 2 6 ఉందనుకో. దీనికి డిటర్మినెంట్ కనుక్కోండి. డెట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందో, ఈ ఫార్ములా ప్రకారం ఏంటిది? ఏడి మైనస్ బీసీ అంటే 1 × 6 మైనస్ 2 × 4. సో 6 మైనస్ 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు -2. ఇది మనకి డెట్ యొక్క వాల్యూ. ఇది 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్. సో 2x2 మ్యాట్రిక్స్ ఇస్తే ఎటువంటి 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినా మీరు ఈ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటట్లు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పటి నుంచి నేను దేని గురించి మాట్లాడతా అంటే 3x3 మ్యాట్రిక్స్. మనకి గేట్లో 85 to 90% ఆఫ్ ది క్వశ్చన్స్ నన్ను అడిగినారనుకోండి, ఇంకా నేను జస్ట్ సేఫ్ సైడ్ చూసుకోవడం కోసం 85 to 90% అన్న. 99% ఆఫ్ ది క్వశ్చన్స్ డిటర్మినెంట్ మీద అయితే 3x3 మ్యాట్రిక్సే అడుగుతాడు. మిగిలిన 1% 2x2 మ్యాట్రిక్సెస్ అడిగే ఛాన్స్ ఉంది. 99% నన్ను అడిగితే, కానీ సేఫ్ సైడ్ కోసం 85 to 90% అని రాసిన. 99% ఆఫ్ ది డిటర్మినెంట్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఓన్లీ ఫర్ 3x3 మ్యాట్రిసెస్. సో ఇప్పుడు ఒక 3x3 మ్యాట్రిక్స్ కన్సిడర్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాద్దాం, ఇట్లా ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకున్నాను. A11, A12, A13, A21, A22, A23, B1 ఏ థర్డ్ రో 31, A32, A33. ఎందుకు నేను ఆల్వేస్ స్క్వేర్ మ్యాట్రిసెస్ కన్సిడర్ చేసుకుంటున్నా? బికాస్ డిటర్మినెంట్స్ ఆర్ ఆల్ ఓన్లీ డిఫైన్డ్ ఫర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఓన్లీ. సో ఒక 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఈ 3x3 చెప్పి మీకే నేను 4x4 హోంవర్క్ ఇస్తాను, మీరు సొంతంగా చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, డిటర్మినెంట్కి మనం కావాల్సింది ఏంటి? నేను ఇప్పుడు ఫస్ట్ థియరటికల్గా మాట్లాడి నెక్స్ట్ షార్ట్ కట్ కూడా మాట్లాడతా. డిటర్మినెంట్కి ఫస్ట్ థియరటికల్గా మాట్లాడుకుంటే, మనకి ఇట్లా ఏదైనా సరే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, 3x3 నుంచి 3x3 తర్వాత నుంచి 4x4, 5x5 ఇట్లా ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉన్నా మనకి ఏమొస్తున్నాయి అంటే, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ దట్ పర్టికులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ విల్ బి హ్యావింగ్ మైనర్. సో వాట్ ఈజ్ మైనర్? మైనర్ అనేది మీకు టర్మినాలజీ కొత్త కదా. అసలు మైనర్ అంటే ఏంటిది? లెట్ us కన్సిడర్ దిస్ ఎలిమెంట్ A11 అనే ఎలిమెంట్ కన్సిడర్ చేసుకోండి. సో A11కి మైనర్ ఏమవుతుంది అంటే
మైనర్ ఆఫ్ A11 ఈజ్ ఈక్వల్స్ టు ఈ A11 అనే ఎలిమెంట్ ఎక్కడుందో, సో A11 ఎక్కడైతే ప్రజెంట్ అయి ఉంటుందో ఈ మ్యాట్రిక్స్లో ఆ పర్టికులర్ రోని అండ్ ఆ పర్టికులర్ కాలమ్ని డిలీట్ చేసేస్తే, అంటే A11 ఫస్ట్ రోలో ప్రజెంట్ అయింది అండ్ ఫస్ట్ కాలంలో ప్రజెంట్ అయింది, అది రెండు తీసేసిన తర్వాత మిగిలిన ఎలిమెంట్స్ ఏమున్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క డెట్ ఏమవుతుందంటే మనకి మైనర్ ఆఫ్ A11 అవుతుంది. ఇప్పుడు మైనర్ ఆఫ్ A11 ఏమవుతుంది మనకి, డెట్ ఆఫ్ మిగిలిన ఎలిమెంట్స్ ఏంటివి, A22, A23, A32, A33. సో ఇది మైనర్ ఆఫ్ A11. అలానే మైనర్ ఆఫ్ A12 అంటే సేమ్ A12 ఎక్కడైతే ప్రజెంట్ ఉందో ఆ పర్టికులర్ రో అండ్ ఆ పర్టికులర్ కాలం డిలీట్ చేసేస్తే మిగిలిన ఎలిమెంట్స్ A12 ఎక్కడ ఉంది, ఈ కాలం అండ్ ఈ రో అవి రెండు తీసేస్తే మిగిలిన ఎలిమెంట్స్ ఏంటివి, ఆ ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది, మైనర్ ఆఫ్ A12 అవుతుంది. సో ఏమేమి మిగిలినాయి మనకి, A21, A23, A31, A33. సో ఇది మనకి ఏంటిది, మైనర్ ఆఫ్ A12. సిమిలర్లీ ఇంకొకటి చెప్తా, మిగిలిన మీరే చూసుకోండి. సరే ఈ రోలో చెప్తా కానీ మైనర్ ఆఫ్ A23 చూడండి, మైనర్ ఆఫ్ A23 కన్సిడర్ చేయండి. మైనర్ ఆఫ్ A23 ఏమవుతుందా, A23 ఎక్కడ ఉంది, ఈ కాలం ఈ రో డిలీట్ చేసేస్తే మిగిలిన ఎలిమెంట్స్ ఈ కాలం ఈ రో డిలీట్ చేసేస్తే ఏం మిగిలినాయి మనకి, ఈ కాలం ఈ రో తీసేస్తే ఓకే A11, A12, A31, A32, A11, A12, A31, A32. సో వీటి యొక్క డిటర్మినెంటే మనకి ఏమవుతుంది, మైనర్ ఆఫ్ A23. ఇట్లానే మీరు ప్రతి ఎలిమెంట్కి మైనర్ కనుక్కోవచ్చు. ఈ మైనర్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే డిటర్మినెంట్కి వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఫర్ 3x3 మ్యాట్రిక్స్ అంటే నేను మైనర్ కూడా డిస్కస్ చేయకుండా డైరెక్ట్ చెప్పేసాను. నేను చెప్పినా కదా సేఫ్ సైడ్, మనకు 4x4 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అడిగితే అప్పుడు మళ్ళీ మీరు చెప్పలేదు అంటారు కదా, దానికోసం నేను మైనర్ కోఫాక్టర్స్ డిస్కస్ చేసి తర్వాత సింపుల్గా ఎట్లా కనుక్కోవాలి 3x3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ చెప్తా. సో ప్రస్తుతానికైతే ఇది గుర్తుపెట్టుకోండి, మైనర్ అంటే ఇది. ఇంకొక టర్మినాలజీ మీరు మీరు నేర్చుకోవాల్సింది ఏంటిదయ్యా అంటే కోఫాక్టర్. సో వాట్ ఈస్ కోఫాక్టర్, సో వెరీ సింపుల్. సో ఏంటిది మనకి కోఫాక్టర్ అంటే ఏంటి, కోఫాక్టర్ ఈజ్ నథింగ్ బట్, కోఫాక్టర్ డెఫినేషన్ రాసుకోండి. కోఫాక్టర్ ఈజ్ నథింగ్ బట్ మైనర్ విత్ ప్రాపర్ సైన్, దాన్ని ఏమంటాం, కోఫాక్టర్ అంటాం, ప్రాపర్ సైన్. సో ప్రాపర్ సైన్ అంటే ఏంటిదయ్యా అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కావాలనుకోండి, కోఫాక్టర్ ఆఫ్ A11 కావాలనుకోండి. సో దీన్ని నేను ఎట్లా డినోట్ చేస్తా అంటే A1 అని డినోట్ చేస్తాను అనుకోండి, A1, A2, A3 ఇట్లా డినోట్ చేసుకుందాం. A11 అని డినోట్ చేసిన అనుకుంటే ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ A11 ఈజ్ ఈక్వల్స్ టు A11 అని పెట్టిన. దీనికి ప్రాపర్ సైన్ అంటే ఏంటిదయ్యా అంటే -1 పవర్ I ప్లస్ జే, I ప్లస్ జే, ఇక్కడ రాస్తా I+J. మీకు తెలిసిందే కదా, I అంటే ఏంటిది, రో నంబర్. నెక్స్ట్ J అంటే ఏంటిది, కాలం నంబర్. సో ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్కి -1 పవర్ I+J ఏమవుతుంది, -1 పవర్ ఏ రో ఇది, ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం 1+1. దీని తర్వాత దీని యొక్క మైనర్ ఆఫ్ A11 ఏంటిది, డెట్ ఆఫ్ A22, A23, A32, A33. ఇది మనకి ఏంటిదయ్యా అంటే ఇదేంటిది మనకి అంటే కోఫాక్టర్. సో కోఫాక్టర్ అంటే ఏంటిది, మైనర్ విత్ ప్రాపర్ సైన్ ఎట్లా వస్తుంది, -1 పవర్ I+Jతో వస్తుంది. సో ఈ ఎలిమెంట్కి కోఫాక్టర్ కనుక్కుందాం. సో ఈ కోఫాక్టర్ ఏమవుతుంది, A12 అనుకుంటే, క్యాపిటల్ A12 అనుకుంటే -1 పవర్ I+J అంటే ఎంత, 1+2. తర్వాత దాని యొక్క మైనర్ అంటే డెట్ ఆఫ్ A21, A23, A31, A33. సో ఇదేంటిది మనకి దీని యొక్క కోఫాక్టర్. సో కోఫాక్టర్స్ అన్నీ ఒక మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. అది ఎట్లా ఉంటుంది అంటే A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. సో ఇప్పుడు మీకు మైనర్ అండ్ కోఫాక్టర్ అంటే ఏంటిదో క్లారిటీ వచ్చింది. సో డిటర్మినెంట్ ఏమవుతుంది, ఇది మనకి ఏంటి, క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ కదా. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే A11 ఇంటూ క్యాపిటల్ A11
మనం చూడండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, డిటర్మినెంట్ వీ కెన్ ఫైండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ రో, అంటే ఫస్ట్ రోతో రెస్పెక్ట్ టు ఫస్ట్ రో, విత్ రెస్పెక్ట్ టు సెకండ్ రో, విత్ రెస్పెక్ట్ టు థర్డ్ రో. ఆర్ ఎల్స్ వీ కెన్ ఫైండ్ డిటర్మినెంట్ ఎట్లా ఫైండ్ చేయొచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ కాలం, లేకుంటే విత్ రెస్పెక్ట్ టు సెకండ్ కాలం, విత్ రెస్పెక్ట్ టు థర్డ్ కాలం. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆల్వేస్ మీరు కూడా ఎట్లా చేస్తారంటే ఫస్ట్ రోకి రెస్పెక్టివ్లీ ఫైండ్ చేయండి. లేదు మీకు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసేటప్పుడు మనకి ఇన్ కేస్ ఫస్ట్ కాలంతో అనుకూలంగా ఉందనుకో ఫైండ్ అవుట్ చేయడం, అప్పుడు ఒక కాలంతో ఫైండ్ అవుట్ చేసేస్తాం. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ విల్ యూస్. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫస్ట్ రోతో ట్రై చేయండి ఫస్ట్ రోతో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో దీనికి ఏమవుతుందంటే డిటర్మినెంట్ A11 ఇంటూ క్యాపిటల్ A11 ప్లస్ A12 ఇంటూ క్యాపిటల్ A12 ప్లస్ A13 ఇంటూ క్యాపిటల్ A13. ఇది డిటర్మినెంట్ ఆఫ్ A. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు ఒక ఇప్పుడు జస్ట్ మీకు డిటర్మినెంట్ అంటే ఏంటిది థియరీ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ కన్సిడర్ చేయండి, ఏ అని ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. సో 3x3 మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, మనకి 1 4 2 3 1 5 4 6 7 ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి. దీనికి డిటర్మినెంట్ ఫైండ్ చేయన్నాడు. డిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. సో విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ రో చేద్దాం. సో ఫస్ట్ రో అంటే దీని యొక్క ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ కోఫ్యాక్టర్ చేయన్న, కోఫ్యాక్టర్ ఆఫ్ A11. కోఫ్యాక్టర్ అంటే ఏంటిది, -1 పవర్ 1 + 1. ఎందుకు I + J అంటే 1 + 1 కదా, 1కి 1 + 1. తర్వాత డిటర్మినెంట్ ఆఫ్, అదే మైనర్ కదా. నెక్స్ట్ కోఫ్యాక్టర్ అంటే ఏంటిది, మైనర్ విత్ ప్రాపర్ సైన్. సో దీని యొక్క మైనర్ ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ 1 5 6 7. సో ఏంటిది, ఇది 7 - 30 అంటే ఎంత, 7 - 30 అంటే -23 ఇంటూ -23 ప్లస్ ఒక ఎలిమెంట్కి అయిపోయింది, సెకండ్ ఎలిమెంట్కి కావాలి కదా. సో సెకండ్ ఎలిమెంట్కి ఏంటిది 4 A12 ఇంటూ 4 ఇంటూ -1 పవర్ 1 + 2 అంతే కదా, ఫస్ట్ రో సెకండ్ కాలం. దాని యొక్క మైనర్ అంటే ఇవి తీసేస్తే డిటర్మినెంట్ ఆఫ్ 3 5 4 7 ఎంత అవుతుంది, ఇది 21 - 20. సో 21 - 20 ఇది తెలుసు కదా, AD - BC. 21 - 20 అంటే 1. సో ఇంటూ 1 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ A13 కదా, థర్డ్ ఎలిమెంట్ ఏంటిది మనకి 2 ఇంటూ -1 పవర్ ఎంత, ఫస్ట్ రో థర్డ్ కాలం 1 + 3. తర్వాత దీని యొక్క మైనర్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ 3 1 4 6 ఈజ్ ఈక్వల్స్ టు 3 6 18 - 4 ఎంత, 18 - 4 14 ఇంటూ 14. సో ఓవరాల్గా దీని వాల్యూ ఎంత అవుతుందంటే, ఇది -1² 1 + 1 అంటే 2 కదా, సో +1 అవుతుంది ఇంటూ -23 అంటే -23 ప్లస్ ఈ వాల్యూ ఎంత మనకి 4 ఇంటూ -1 పవర్ 1 + 2 అంటే -1³ అంటే -1. 4 ఇంటూ 1 4 ఇంటూ -1 ఇంటూ 1 అంటే -4 ప్లస్ ఇదంతా -1 పవర్ 4 అంటే పాజిటివ్, సో +1 అవుతుంది. 2 ఇంటూ 1 ఇంటూ 14 +28 ఎంత, ఇది 28 -23 -24 అంటే 28 - 27 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని యొక్క డిటర్మినెంట్ ఏమైంది మనకి, డిటర్మినెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు సేమ్ డిటర్మినెంట్ మీరు ఇట్లా ఒక కాలం వైజ్ కూడా వెరిఫై చేయండి. అంటే ఏమంటున్నా అంటే ఇప్పుడు జస్ట్ ఈ కాలంతో మీరు డిటర్మినెంట్ కనుక్కోండి, సేమ్ రావాలి. మీ హోంవర్క్ ఏంటిదిరా అంటే, ఇప్పుడు నేను ఈ రోతో చేసినా కదా, ఇదే విధంగా మీరు ఈ కాలంతో చేయండి. అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇప్పుడు మనకి ఇది A11. సో ఏదైతే ఇక్కడ ప్రాసెస్ చేసినామో సేమ్ అదే విధంగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇది A11, ఇది A21, ఇది A31 కదా. సో మీరు ఎట్లా చేయాలంటే A11 ఇంటూ క్యాపిటల్ A11 ప్లస్ A21 ఇంటూ క్యాపిటల్ A21 ప్లస్ A31 ఇంటూ క్యాపిటల్ A31. సో ఇదే విధంగా మీరు డిటర్మినెంట్ ఫైండ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు దిస్ కాలం. యూ విల్ గెట్ ది సేమ్ వాల్యూ. మీకు సేమ్ వాల్యూ రాకుంటే మీరు మిస్టేక్ చేసినట్లు. సో ఇది మనకి ఓవరాల్ డిటర్మినెంట్ యొక్క కాన్సెప్ట్. 3x3 మ్యాట్రిసెస్కి ఏంది డిటర్మినెంట్స్ అయిపోయినాయంటే లేదు, జస్ట్ మీరు ఏం నేర్చుకున్నారంటే బేసిక్స్ ఆఫ్ డిటర్మినెంట్ నేర్చుకున్నారు. అసలు డిటర్మినెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, డిటర్మినెంట్ ఏ మ్యాట్రిసెస్కి డిఫైన్ చేస్తాం, అండ్ డిటర్మినెంట్ ఏంటిది 3x3 మ్యాట్రిక్స్కి ఎట్లా కనుక్కుంటాం అనేది చూసినారు.
సో ఒక్క నిమిషం, మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఇంకొక 3x3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి మీరు. A is equals to some 2 5 4 1 2 8 3 1 7 సమ్ బి అనుకోండి. మీరు కామెంట్లో ఏం పోస్ట్ చేయాలంటే డెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఇది పోస్ట్ చేయండి కామెంట్లో. డిటర్మినెంట్ సేమ్ ఇదే విధంగా ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది మనకి ఏంటిది డిటర్మినెంట్ గురించి. నెక్స్ట్ ఏంటిది మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ చూడాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఏంటివి, ప్రాపర్టీస్ ఎందుకు, డిటర్మినెంట్ అంటే ఏందో చూసినాం కనుక్కున్నాం. మళ్ళీ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఎందుకంటే మనకు డిటర్మినెంట్ అంటే గేట్ ఎగ్జామ్లో ఇంత పెద్ద పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం రాదు, అంతంత ఉంటే మనకు టైం ఉండదు. సో సింపుల్గా ఎప్పుడైనా డిటర్మినెంట్ అడిగినాడంటే అది మెయిన్లీ బేస్డ్ ఆన్ ప్రాపర్టీ ఉంటుంది. సో మీకు ఆ ప్రాపర్టీ గుర్తుంటే ఆ మ్యాట్రిక్స్ని చూసేసి ఆ డిటర్మినెంట్ని వితిన్ సెకండ్స్లో చెప్పచ్చు. ఇంత మల్టిప్లికేషన్స్, ఇంత ఎక్స్పాండ్ చేయడం ఇవన్నీ ఉండవు. జస్ట్ ప్రాపర్టీస్ గుర్తుంటే 90% ఆఫ్ ది క్వశ్చన్స్ డిటర్మినెంట్ మీద వచ్చినాయంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్. మీకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అన్నీ కరెక్ట్గా గుర్తుంది. ఇవన్నీ నేను ప్రాపర్టీస్ చెప్తాను, మీరు అన్ని మీ నోట్స్లో రాసేసుకొని ప్రతిరోజు చదివినా తప్పలేదు, ఎందుకంటే మనకు గుర్తుండవు కాబట్టి ఎవ్రీడే చదివినా తప్పలేదు. సో మీకు డిటర్మినెంట్ క్వశ్చన్ ఇస్తానే ప్రాపర్టీ ఆటోమేటిక్గా క్వశ్చన్ చూస్తానే మీకు ప్రాపర్టీ స్ట్రైక్ అయిపోతుంది. ఓహో ఈ ప్రాపర్టీకి రిలేటెడ్ ఈ డిటర్మినెంట్ క్వశ్చన్. సో వితిన్ సెకండ్స్ యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్. ప్రాపర్టీ గుర్తులేదనుకోండి, జనరల్ మెథడ్ చేసినారనుకోండి, ఈచ్ స్టెప్ సాల్వ్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకుంటా ఆన్సర్ వస్తుంది, కానీ టైం వేస్ట్. సో ప్రాపర్టీస్ చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిదిరా అంటే ఈ డిటర్మినెంట్ రిమైన్స్ అన్ఆల్టర్డ్. అంటే అన్ఆల్టర్డ్ మీనింగ్ అంటే వితౌట్ చేంజ్ అంటే ఎటువంటి చేంజ్ రాదు. అన్ఆల్టర్డ్ బై చేంజింగ్ ఇట్స్ రోస్ ఇంటూ కాలమ్స్ అండ్ కాలమ్స్ ఇంటూ రోస్. అంటే ఏంటిది ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ జరుగుతుంది ఇక్కడ. బై చేంజింగ్ ఇట్స్ రోస్ ఇంటూ కాలమ్స్ అండ్ కాలమ్స్ ఇంటూ రోస్ అన్నాడు. అంటే ఏంటిది ట్రాన్స్పోజ్. ఒక డిటర్మినెంట్ అనేది ఈ విధంగా ఉన్నాయనుకోండి ఎలిమెంట్స్, ఈ కాలమ్స్ని రోస్ లాగా ట్రాన్స్ఫర్ చేస్తే డిటర్మినెంట్ అనేది వాల్యూ సేమ్ ఉంటుంది, డిటర్మినెంట్ ఏం మారదు. దాన్ని సింపుల్గా ఏమంటాం, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ డిటర్మినెంట్స్. నెక్స్ట్, ఇఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఆఫ్ డిటర్మినెంట్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ద డిటర్మినెంట్ రిటైన్స్ ఇట్స్ న్యూమరికల్ వాల్యూ బట్ చేంజెస్ ఇన్ సైన్. అంటే ఏంటిదయ్యా అంటే టూ ప్యారలల్ లైన్స్ అన్నాడు. ఇప్పుడు ఇదొక లైన్, కాలం అంటే లైనే కదా, వర్టికల్ లైన్, ఇదొక లైన్. ఇప్పుడు ఈ లైన్స్లలో ఇంటర్చేంజ్ జరిగింది అనుకోండి, ఏమన్నా రెండు లైన్స్. నెక్స్ట్ డిటర్మినెంట్కి వచ్చేసరికి ఏమైంది చూడండి, ఈ లైన్ ఇక్కడికి వచ్చింది, ఈ లైన్ ఇక్కడికి వచ్చింది, అంటే ఇవి రెండు దాని పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయినాయి. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే డిటర్మినెంట్ సేమ్ ఉంటుంది, కానీ వాల్యూ ఆఫ్ ది డిటర్మినెంట్ అనేది నెగిటివ్ అవుతుంది. అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ కాలం ఇక్కడికి వచ్చి ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల ఏమైంది, డిటర్మినెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, కానీ సైన్ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేసిన, నేను ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసిన. ఈ కాలం ఇక్కడికి వచ్చింది, ఈ కాలం ఫస్ట్కి వెళ్ళింది. సో ఇవి రెండు ఇంటర్చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ సైన్ చేంజ్ జరుగుతుంది కదా, డిటర్మినెంట్ వాల్యూ సేమ్ ఉంటుంది, సైన్ చేంజ్ జరుగుతుంది. సో మైనస్ కాస్త ఏమైంది, ప్లస్ అయింది. సో ఇది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్, ప్యారలల్ లైన్స్ అంటే ఇవి మాత్రమే కాదు, ఇవి కూడా ప్యారలల్ లైన్సే, రోస్ కూడా ప్యారలల్ లైన్స్ కదా, హారిజాంటల్ లైన్స్. సో ఇవి ఇంటర్చేంజ్ చేసినా కూడా మనకి ఏమవుతుంది, డిటర్మినెంట్ వాల్యూ సేమ్ బట్ సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డిటర్మినెంట్ వానిషెస్ ఇఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఆర్ ఐడెంటికల్ అంటే సేమ్ టు సేమ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటిదరా అంటే ఇప్పుడు A1 A2 A3, నెక్స్ట్ ఇక్కడ C1 C2 C3, ఇక్కడ మళ్ళీ A1 A2 A3 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏమైంది, టూ ప్యారలల్ లైన్స్ అనేవి ఐడెంటికల్గా ఉన్నాయి. సో ఇట్లా ఐడెంటికల్గా ఉంటే అప్పుడు దాని వాల్యూ ఏమవుతుందంటే డిటర్మినెంట్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో వెరీ సింపుల్ ప్రాపర్టీ. ఇట్లాంటి ప్రాపర్టీస్ యూజ్ అవ్వవంటే ఇంత సింపుల్గా అడగరు. ఎప్పుడన్నా అడిగితే మీ లక్. సో ఏమన్నాడు, డిటర్మినెంట్ వానిషెస్ ఇఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఆర్ ఐడెంటికల్. రెండు ప్యారలల్ లైన్స్ అనేవి ఐడెంటికల్ ఉంటే డిటర్మినెంట్ అనేది వానిష్ అవ్వడం అంటే నథింగ్ బట్ ఇట్స్ వాల్యూ బికమ్ 0 అని. సో ఇప్పటికే 3 ప్రాపర్టీస్. మీరు ఏం చేస్తారు, ఇవన్నీ నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఈ ప్రాపర్టీస్ అని, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు నేను ఫస్ట్ వీడియోలో మీకు చెప్పిన, నేను ఇవన్నీ పిచ్చి ఎక్కి చెప్పట్లేదు, అప్పర్ ట్రయాంగులర్, లోయర్ ట్రయాంగులర్, డయాగ్నల్, స్కేలార్ ఇవన్నీ యూజ్ చేస్తాను. ఇప్పుడు యూజ్ చేస్తా చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ ఆర్ డయాగనల్ ఆర్ స్కేలార్ మ్యాట్రిక్స్
ఈ అన్ని మ్యాట్రిక్స్లు మీకు గుర్తుండాలి. అప్పర్ ట్రయాంగులర్ అంటే ఏంటి, లోయర్ ట్రయాంగులర్, డయాగ్నల్ ఏంటి, స్కేలార్ ఏంటి. సో ఇవన్నీ మీకు గుర్తులేదంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను, ఎందుకంటే దానికోసమే నేను చెప్పింది. రివిజన్ చేయండి ప్రాపర్గా. ఇలాంటి మ్యాట్రిసెస్కి ఏమవుతుందంటే డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీన్ని. సపోజ్ మనకి ఒక మ్యాట్రిక్స్ ఇట్లుందనుకోండి, ఏది 1 2 4 7, ఇక్కడ వచ్చేసి 0 0 0, ఇక్కడ 3 5. సో ఈ విధంగా ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి. ఇదేం మ్యాట్రిక్స్, మనకి లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి కింద మనకి ఎలిమెంట్స్ అనేవి 0 ఉన్నాయి, పైన నాన్ జీరో ఉన్నాయి, అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ కనుక్కునేటట్లయితే ఇది ఏమంటుండో, లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్గా ఇప్పుడు మీరు మళ్ళీ మొత్తం దీన్ని ఎక్స్పాండ్ చేయకుండా 1 into 4 అంటే ఈ 1 into దీని యొక్క కోఫ్యాక్టర్ ప్లస్ 2 into దాని యొక్క కోఫ్యాక్టర్ ఇట్లంతా చేయకుండా సింపుల్గా లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టిప్లై చేసేస్తే మనకి డిటర్మినెంట్ వచ్చేస్తుంది. సపోజ్ ఈ మ్యాట్రిక్స్ సి అనుకుంటే డెట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క మల్టిప్లికేషన్. లీడింగ్ డయాగ్నల్ అంటే ఏంటి, టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ వరకు, లేదు టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్ వరకు ఉన్న డయాగ్నల్. సో 1 into 4 into 7, 1 into 4 into 7 28. ఈ ప్రాపర్టీ తెలిస్తే ఇటువంటి మ్యాట్రిక్స్ ఎవరికన్నా ఇస్తే ఎంత సింపుల్గా చేసేస్తాడు. ఇంకా కొంచెం స్మార్ట్గా ఆలోచించేవాడైతే ఈ కాలం నుంచి ఎక్స్పాండ్ చేసి డిటర్మినెంట్ చేసేస్తాడు. అట్లా లేకుండా ఓన్లీ వాడికి ఈ ఫస్ట్ రోజు మాత్రమే ఎక్స్పాండ్ చేసింది తెలిసిందనుకో, ఈ ప్రాపర్టీ తెలియదు అనుకో, ఆడేం చేస్తాడు, ప్రతిదీ చేసుకుంటా కూర్చొని టైం వేస్ట్ చేస్తాడు. సో అందుకే ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి, ఇట్లా షార్ట్ కట్స్ లాగా యూజ్ అవుతాయి. ఇది దీని మీనింగ్. అప్పర్ ట్రయాంగులర్, లోయర్ ట్రయాంగులర్, డయాగనల్, స్కేలార్ ఇటువంటి మ్యాట్రిసెస్ ఉంటే ఏమవుతుంది, మనకి జస్ట్ డిటర్మినెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ లీడింగ్ డయాగ్నల్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటిది అంటే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది సేమ్ ఆర్డర్, దెన్ det of AB is equals to det of BA, that is equals to det A into det B. ఇప్పుడు మనకు చూడండి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో నేను ఏమన్నా ఏబీ విల్ నాట్ బి ఈక్వల్ టు బిఏ అన్నా, కానీ ఇక్కడ ఏంటిది, మనకి ఏబీ అనే ప్రోడక్ట్ డిటర్మినెంట్కి, నాట్ సింప్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వేరు, డిటర్మినెంట్ మల్టిప్లికేషన్ వేరు. సో డెట్ ఆఫ్ ఏబీ ఏమవుతుందయ్యా అంటే డెట్ ఆఫ్ బిఏ కంపిటేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి. ఇండివిజువల్ మల్టిప్లికేషన్ లాగా కూడా రాయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, మీకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో చెప్పినా కదా, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే అదేమవుతుంది, సింగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఏమన్నా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో అదే ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 by det A. సింపుల్గా ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ చేసినప్పుడు, ఇన్వర్స్ మీకు ఇంకా రాలేదు, నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ అదే. సో అప్పటి వరకు కొంచెం ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి. సో సింపుల్గా ఏ ఇన్వర్స్, ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని 1 by A అని రాయలేం, కానీ అదే డిటర్మినెంట్కి అది కూడా నాట్ ఈక్వల్స్ టు 0. ఇంకా డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతే ఏంది, ఇక్కడ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే నథింగ్ బట్ 1 by det A. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని నేను మళ్ళీ గేట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు వాడతా. సో ప్రతి ఒక్క ప్రాపర్టీ మీకు జాగ్రత్తగా గుర్తుండాలి, రివిజన్ అట్లా ఉండాలి మీది. సో ఇది నెక్స్ట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటిదా అంటే డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది మళ్ళీ చెప్తాను నేనే, ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు -A. సో ఇటువంటి మ్యాట్రిక్స్ యొక్క స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్, అది కూడా ఆర్డర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్. ఆర్డర్ అంటే 3 by 3 మ్యాట్రిక్స్ కానీ 1 by 1 మ్యాట్రిక్స్, 1 by 1 అసలు ఉండదు, అంటే స్క్యూ సిమెట్రిక్ అవ్వదు కదా. నెక్స్ట్ 5 by 5 మ్యాట్రిక్స్ కానీ ఇట్లాంటి మ్యాట్రిక్సెస్కి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, మీరు ఫస్ట్ ఇస్తానే డిటర్మినెంట్ ఒక మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్స్ అని చెక్ చేసుకోవాలి, స్క్యూ సిమెట్రిక్ కానీ. ఆ స్క్యూ సిమెట్రిక్ అయితే వితౌట్ ఎనీ డౌట్ ఆర్డర్ ఉంటే 0 పెట్టేయాలి డిటర్మినెంట్ డైరెక్ట్లీ. సో అది డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ 0. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ యూనిటరీ ఆర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. యూనిటరీ ఆర్థోగోనల్ అంటే ఏంటిది, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ ఆర్ సింప్లీ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్. ఆల్రెడీ డిఫరెన్స్ కూడా చెప్పిన. యూనిటరీ అంటే రియల్ మ్యాట్రిక్స్, రియల్ ఎలిమెంట్స్ ఇన్ ఎ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ అంటే కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఇన్ ఎ మ్యాట్రిక్స్. సో ఇటువంటి మ్యాట్రిక్సెస్కి ఏమవుతుందంటే డెట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు +or-1. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఒక మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడైనా యూనిటరీ కానీ ఆర్థోగోనల్ కానీ ఉంటే కళ్ళు మూసుకొని మీరు డెట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు +or-1 పెట్టేయడమే. ఇది ఎట్లా తెలుస్తుందన్నా అంటే మీకు ఆప్షన్స్ ఇచ్చింటాడు, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి కింద ఆప్షన్స్ 1 -1 0 ఇన్ఫినిటీ ఇట్లా ఇచ్చింటాడు.
అట్లా ఇచ్చిన ఆర్ ఆల్ ద అబౌవ్ ఇట్లా ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ +1 -1 ఇట్లా ఉన్నాయంటే ఏంటిది, మనకు యూనిటరీ మ్యాట్రిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని. సో అప్పుడు వెంటనే మీరు A ట్రాన్స్పోజ్ చేసేయాలి, మల్టిప్లికేషన్ = ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేస్తే సింపుల్గా +or-1 పెట్టేయచ్చు. ఇక్కడ ఆల్ కాకుండా బోత్ 1 and 2 అని ఇస్తాడు ఆప్షన్. సో అప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసేసేది. అట్లా స్మార్ట్గా ఆలోచించాలి. ఈ స్మార్ట్నెస్ ఎట్లా వాడాలి ఈ ప్రాపర్టీస్ అని క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడదాం. సో నెక్స్ట్, ఇఫ్ A is a square matrix of order n, very important property. If A is a square matrix of order n, then det of K is equals to K power n into det A. Suppose A is equals to ఇట్లా ఉందనుకో, 1 1 5 6 2 4 1 3 8 9 ఇట్లుంది. ఇఫ్ ఏ ఇక్కడ ఆర్డర్ ఎంత 3/3, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n వాల్యూ ఎంత 3. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే నీతో det of 5A కనుక్కో అన్నాడు. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ప్రతి ఎలిమెంట్ని 5తో మల్టిప్లై చేసి తర్వాత det కనుక్కుంటావా అంటే అట్లా చేస్తే తెల్లారుతుంది, నీకు గేట్ ఎగ్జామ్ అయిపోతుంది ఒక క్వశ్చన్తో. సో ప్రాపర్టీ యూజ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలా, 5 power n ఇంటూ det A. ఇక్కడ n వాల్యూ ఎంత 3, 5³ ఇంటూ det A. సింపుల్గా det A కనుక్కొని తర్వాత దాన్ని 125తో మల్టిప్లై చేయాలి, 125 ఇంటూ det A. సో ఇది దీని యొక్క ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తాయి మీకు, టెస్ట్ సిరీస్లో వస్తాయి, నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎవరికన్నా ఈ ప్రాపర్టీ తెలియకుంటే ఏం చేస్తాడు, ప్రతి ఎలిమెంట్ని అంటే 5 25 30 10 20 5 15 40 45 ఇట్లా చేసి తర్వాత డిటర్మినెంట్ కనుక్కుంటే ఇట్ విల్ బి వెరీ లెంతీ. సో దట్ ఈస్ వై యూ షుడ్ నో ఆల్ ద ప్రాపర్టీస్. సో ఇప్పుడు జస్ట్ ప్రాపర్టీస్ చెప్పినంత వరకే కాదు మీ డ్యూటీ, ఇవన్నీ ఒక నోట్స్లో రాసుకొని ఈ ప్రాపర్టీస్ అన్ని డైలీ చూసేసుకుంటే మీకు అది ఎట్లా అంటే ఇంకా మీకు మెమరైజ్ అయిపోవాలి అవన్నీ ప్రాపర్టీస్ అన్నీ. సో అంత ఇంపార్టెంట్. అవ్వలేదనుకో ఏమవుతుంది, క్వశ్చన్ యూ విల్ లూజ్ ది క్వశ్చన్. ఎందుకంటే చెప్పిన 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆన్ డిటర్మినెంట్స్ విల్ బి బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్. నెక్స్ట్, ఆల్వేస్ డిటర్మినెంట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏదో ఆర్డర్ అయినా ఉండని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కనిపిస్తే చాలు, డిటర్మినెంట్ ఎంత 1. సో ఇవి మనకి ఓవరాల్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. సో మనం ఏం డిస్కస్ చేసినాం ఇవాళ వీడియోలో, ఏమేమి మాట్లాడినామంటే అసలు డిటర్మినెంట్ అంటే ఏంటి, 2/2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎంత, 3/3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎట్లా కనుక్కుంటాం. సో 3/3 మ్యాట్రిక్స్కి జనరల్ ఫామ్లో చెప్పిన అండ్ థియరటికల్గా కూడా చెప్పిన. ఇన్ కేస్ అదే 4/4 మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దానికి కూడా ఒకసారి చూసేయండి 4/4 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎట్లా కనుక్కోవాలనేది. A is equals to sum A11 A12 A13 A14. Similarly A21 A22 A24 A31 A32 A33 A34 A41 A42 A43 A44. సపోజ్ ఇది అనుకోండి. సో దీనికి మీరు ఎట్లా కనుక్కుంటారు డిటర్మినెంట్, వెరీ సింపుల్, తెలిసిందే కదా. ఇప్పుడు మీకు డిటర్మినెంట్ మైనర్స్ తెలుసు, కోఫ్యాక్టర్స్ తెలుసు. సింప్లీ A11 క్యాపిటల్ A11 ప్లస్ A12 క్యాపిటల్ A12 ప్లస్ A13 క్యాపిటల్ A13 ప్లస్ A14 క్యాపిటల్ A14. ఇక్కడ మీకు డిఫికల్టీ ఎక్కడ రైజ్ అవుతున్నాయి అంటే క్యాపిటల్ A11 కనుక్కునేటప్పుడే. క్యాపిటల్ A11 అంటే ఏంటిది, మనకి -1 power 1 + 1 డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాల్సి వస్తుంది. A22 A23 A24 A32 A33 A34 A42 A43 A44. సో దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలి. దీనికి డిటర్మినెంట్ అంటే ఇప్పుడు తెలిసిందే కదా, ఆల్రెడీ మనం ఇందాకే చూసినాం 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. సో లెంతీ అవుతుంది. సో దానివల్లే వాళ్ళకు కూడా తెలుసు ఇంత లెంతీ ఎవరు అడగరు 4/4 మ్యాట్రిక్స్. జస్ట్ చెప్పిన ఇన్ కేస్ 4/4 మ్యాట్రిక్స్ ఇస్తే ఎట్లా చేస్తారయ్యా అంటే ఈ విధంగా, వెయిట్ 1 minute ఫస్ట్ రో, ఓకే. సో సేమ్ ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా సేమ్ ఫస్ట్ రోతో ఎక్స్పాండ్ చేసేటట్లయితే ఇది, ఫస్ట్ కాలంతో అయితే సేమ్ ఇట్లానే ఇక్కడ కోఫ్యాక్టర్స్ మారుతాయి. సో మీకు అంతా తెలిసిందే కదా. ఇది డిటర్మినెంట్ గురించి బ్రీఫ్ డిస్కషన్. మనం మళ్ళీ డిటర్మినెంట్స్ ఇన్ డీటెయిల్ ఏమైనా ప్రాపర్టీస్, మ్యాక్సిమం ప్రాపర్టీస్ అయితే కవర్ చేసిన, ఏమైనా ప్రాపర్టీస్ మిస్ అయ్యి ఉంటే అది నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు అప్పుడు కవర్ చేస్తా ఆ ప్రాపర్టీస్. ఇంకేమున్నాయి డిటర్మినెంట్. ఓకే, ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది నేను యూజ్ చేస్తాను.
గుర్తుపెట్టుకోండి. ఎనీ మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దాన్ని సమ్ ఆఫ్ సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. ఎట్లా అన్నారంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పిన, ఏంటిది మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ, క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. ఈ రెండు మ్యాట్రిక్స్లు డిస్కస్ చేసేటప్పుడు ఏమన్నా, ఇప్పుడు ఏ అనేది సిమెట్రిక్ అయితే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కూడా సిమెట్రిక్ అన్న, ఏ అనేది క్యూ సిమెట్రిక్ అయితే ఈ సిమెట్రిక్, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కూడా స్క్యూ సిమెట్రిక్ అన్న. ఇది నేను మీకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లోనే చెప్పిన, వాడతా అన్నా కదా ఇట్లనే. సో ఇప్పుడు చూడండి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని నేను ఎట్లా రాస్తా అంటే, ఇప్పుడు ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎట్లా రాస్తాను దాన్ని, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఎందుకు రాస్తున్నాను చెప్తా ఆగండి, హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. సో ఇందులో మనకి ఇదేంటిది, మనకి సిమెట్రిక్ పార్ట్ అంతే కదా, ఏ సిమెట్రిక్ అయితే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కూడా సిమెట్రిక్. అట్లా ఇందులో ఏంటిది మనకి స్క్యూ సిమెట్రిక్ పార్ట్. సో హాఫ్ ఎందుకు రాసిన అంటే, ఇది సాల్వ్ చేసి చూసుకోండి, హాఫ్ ఏ ప్లస్ హాఫ్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఏ మైనస్ హాఫ్ ఏ ట్రాన్స్పోజ్, హాఫ్ ఏ ట్రాన్స్పోజ్ క్యాన్సిల్ అయితే హాఫ్ ఏ ప్లస్ హాఫ్ ఏ ఓవరాల్ టోటల్ ఏ అవుతుంది. సో దానికోసం హాఫ్తో రాసిన. సో ఏంటిది మనకి, ఎనీ మ్యాట్రిక్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఎనీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎనీ మ్యాట్రిక్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దాని ప్రూఫ్ ఏంటిదిరా అంటే ఇది, హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. మనకి ప్రాపర్టీ ఇంపార్టెంట్ ఏదిరా అంటే ఇది, ఎనీ మ్యాట్రిక్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకొని తర్వాత దీని గురించి డిస్కస్ చేస్తాం. లేకుంటే డైరెక్ట్లీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని సమ్ ఆఫ్ సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్, లేదా సిమెట్రిక్ ప్లస్ సిమెట్రిక్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్ ఆర్ ఆల్ ఆఫ్ ది అబవ్, ఇట్లా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. ఇంకేమన్నా మిస్ అయినాయా, లేదు. ఓకే, ఇప్పుడు చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే వాట్సాప్ గ్రూప్. నేను మీకు రిప్లైస్ ఇస్తాను. మీరు ఏంటంటే కామెంట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 day తర్వాత ఆ కామెంట్ చూసుకోండి. నేను యూట్యూబ్ స్టూడియో నుంచే కామెంట్ పోస్ట్ చేస్తాను కాబట్టి మిమ్మల్ని మెన్షన్ చేయలేను @so&so person అని. మళ్ళీ ఇట్లా మెన్షన్ చేయాలంటే నేను మళ్ళీ ఛానల్ యూట్యూబ్ యాప్లో నుంచి వెళ్ళి అదంతా అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ స్టూడియోలో నుంచి రిప్లై ఇస్తాను. సో మీకు మెన్షన్ అయినట్లు అర్థం అవ్వదు కానీ నేను రిప్లై ఇచ్చింటా. వాట్సాప్ గ్రూప్ అని చాలామంది అడుగుతున్నారు కదా, వాట్సాప్ గ్రూప్ అనేది ఫుల్ ఉంది ప్రస్తుతానికి. దానికోసమే మనం ఏం చేసినాం, టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసినాం. టెలిగ్రామ్ గ్రూప్ నేను మన ఛానల్లోకి వెళ్తే కమ్యూనిటీ ఉంటుంది కదా, కమ్యూనిటీ అక్కడ పోస్టులు అన్నీ ఉంటాయి కదా, అక్కడ నేను లింక్ పోస్ట్ చేసిన. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి అని చెప్పిన. అంటే చెప్పడం అంటే ఇది వీడియోలో చెప్పలేదు కానీ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చిన. మీరు ఆ కామెంట్స్ రిప్లైస్ కూడా చూడకుండా మళ్ళీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి అని. సో ఏంటిదంటే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే కమ్యూనిటీ ఓపెన్ చేసి దాంట్లో పోస్ట్ చేసిన లింక్, ఆ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అయిపోండి. అండ్ ఇంకేమున్నాయి, ఇంకా ఏమన్నా మీకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తెలిసిందే కదా, కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా. మీకు హోంవర్క్ కూడా ఇచ్చిన ఈ వీడియోలో డిటర్మినెంట్ కనుక్కోమని, అది కూడా చూడండి. ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయలేదు కాబట్టి కొంచెం ట్రై అనిపించచ్చు. నెక్స్ట్ వచ్చే కొద్ది ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసేటప్పుడు మనకి కాన్సెప్ట్ ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది తెలిస్తే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకేనా. ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.